శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ఈ వారం 19 ఏప్రిల్ 2026 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు వర్తిస్తుంది. ముందుగా గోచారం. మేషరాశిలో రవి శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో బుధుడు, శనేశ్వరుడు, కుజుడు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చతుర్థ స్థానంలో 3 గ్రహాల కలయిక, తృతీయ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో రవి శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు. అనుకున్న కార్యక్రమాలలో కాస్తంత నిదానం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయిన వాళ్లతో కలహపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. సహోద్యోగులతో సహచర బృందంతో అనుకూలంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళ సహాయ సహకారాలను పొందాలని మీరు చేసే ప్రతి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ పేరు లేదా మీ జీవిత భాగస్వామి పేరు మీద ఉన్నటువంటి వ్యాపారాల వ్యవహారాలలో కొన్ని కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. షాప్స్, రిటైల్ షోరూమ్స్ ఏర్పాటు చేసుకున్న వారికి పక్కవారితో కావచ్చు లేదా అధికారులతో వేధింపులు పొందే అవకాశం ఉండవచ్చు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉండవు. కాస్తంత చికాకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం, కార్యక్రమాల నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. 10 మంది చేతులు వేసి చేయవలసినటువంటి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఈ వారం పరిహారం. ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేసి ఆ బొట్టుని నుదుటన ధరించండి. వ్యాపార కేంద్రాలకు ఈ కుంకుమ బొట్టుతో స్వస్తిక్ సింబల్ని దిద్దండి. మంచి ఆకర్షణ శక్తి కలిగి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబ పరమైనటువంటి అంశాలలో చికాకుల్ని ఎదుర్కొనే అవకాశం ఉండవచ్చు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగరీత్యా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ సందర్భాలలో పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, ఏంటి, మంచేదో చెడేదో గ్రహించుకొని ఆ నిమిత్తం నిర్ణయం చేయగలిగితే సర్వదా శ్రేయస్కరం. చదువు పూర్తయింది, మనకు ఉద్యోగం రాలేదు, సంవత్సరం కాలక్షేపం చేశాము అంటే ప్రయత్నం చేశాం, పని కాలేదు, కానీ ఇప్పుడు అత్యవసరం మీద పని జరగాలి కాబట్టి ఇది గ్రహించి వెంటనే నిర్ణయం చేయండి. ఇంకొక 2 సంవత్సరాలు చదువుకుంటే కాలక్షేపం చేసినట్టు అవుతుంది, ఈ లోపల అదృష్టాన్ని మనం పరీక్షించుకోవచ్చు కదా అని ఇలాంటి పిచ్చి నిర్ణయాలను మాత్రం చేయవద్దు. టైం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు. అది పైగా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో వచ్చేటువంటి ఆ యూత్ఫుల్ ఎనర్జీ కావచ్చు, ఆ యవ్వన దశలో ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు అండ్ టైం కూడాను చాలా విలువైనవి. వృధాగా చదువు నిమిత్తం ఖర్చు పెట్టుకుంటాను మాత్రం అనుకోవద్దు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.